చేయకుండా దుష్టుల మార్గంలో నడవకము. మనం స్నేహం చేసేవారు ఎటువంటి వారే ఉండాలంటే వారిని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి తప్ప వారిని చూసి మనం దేవుని మార్గంలో విడిచి నడవకూడదు. వారి వల్ల మనం ఇంకా దేవుని యందు నమ్మకించాలి, దేవుని యందు విశ్వాసం పొందాలి, దేవునితో నడవాలని తెలుసుకుని గ్రహించగలవారు ఉన్న వాళ్ళతోనే స్నేహం చేయాలి. అలా కాకుండా చెడు మార్గంలో నడిచే వారితో అపహాసకులతో స్నేహం చేస్తే మనమున్న కొంచెం విశ్వాసం కూడా వారి వల్ల తగ్గిపోతుంది. అలాగే దాని అయితే ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. దాంట్లో అసలు వారితోటి స్నేహం చేయకూడదు, వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళకూడదు. కీర్తనలో 1వ అధ్యాయం భక్తిలా దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండ చోటును కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అక్కడ సొలొమోన్ గారు ఏదైతే చెప్పారో ఇక్కడ దావీదు గారు కూడా అలాగే చెప్తున్నారు. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోటును కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. వాళ్ళు ఏ మార్గంలో వెళ్తున్నామో ఆ మార్గం మనం ఎప్పుడైతే తొలగిపోతామో, దేవుని మార్గంలో ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు మనం దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని అనుదినం ధ్యానిస్తాం. అప్పుడు దేవుడు మన యందు ఏం ప్రణాళిక కలిగి ఉంటాడు? ఒక మంచి ప్రణాళిక కలిగి మన జీవితంలో అనేక మేలులు చేస్తాడు. మనం ఊహించిన కూడా దేవుడు మనకు దయచేస్తాడు. మొక్క చెప్పి ముగించలేదు. అలాగే కీర్తన రాసిన గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను గద్దించబడను. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. మనం ఎప్పుడైతే దుష్టుల మార్గం నుండి తొలగి మన దేవుని మార్గంలోకి నడిచి దేవుని యందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా దేవుడే ఉంటాడు. దేవుడి అంతే మన గురి నిలుపుకుంటాము. అప్పుడు దేవుడు మనం ఏదైతే ఊహిస్తున్నామో దానికంటే అత్యధిక స్థానంలోకి మనం తీసుకెళ్తాడు. అప్పుడు దేవుడు మనం ఊహించినంతగా మనం ఆశీర్వదించి మన పిల్లలు కూడా ఆశీర్వదించేలాగా చేస్తాడు. 128వ కీర్తనలో ఉంటారు కదా, అలాగే